హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మే 2021కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో ఈ వీడియోలో చూద్దాం. నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మరిన్ని కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ముఖ్యమైన తేదీలు మరియు ఇతివృత్తాలు. అంతర్జాతీయ నో డైట్ డే ఎప్పుడు? అంతర్జాతీయ నో డైట్ డే ఎప్పుడు? కరెక్ట్ ఆన్సర్ మే 6. ప్రతి సంవత్సరం మే 6వ తేదీన అంతర్జాతీయ నో డైట్ డే జరపబడుతుంది. 3వ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి? 3వ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ను ఐస్లాండ్ మరియు జపాన్ సంయుక్తంగా నిర్వహించాయి. 3వ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ ఇతివృత్తం ఏమిటి? ఇటీవల జరిగిన 3వ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ ఇతివృత్తం ఏమిటి? నాలెడ్జ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఆర్కిటెక్ట్. ప్రపంచ తలసేమియా దినోత్సవం 2021 ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ తలసేమియా దినోత్సవం 2021 ఇతివృత్తం ఏమిటి? అడ్రస్సింగ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అక్రాస్ ద గ్లోబల్ తలసేమియా కమ్యూనిటీ. 2021 ప్రపంచ తలసేమియా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? అడ్రస్సింగ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అక్రాస్ ద గ్లోబల్ తలసేమియా కమ్యూనిటీ. నెక్స్ట్, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2021 ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? టుగెదర్ వీఆర్ అన్స్టాపబుల్. టుగెదర్ వీఆర్ అన్స్టాపబుల్. జాతీయ సాంకేతిక దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? నేషనల్ టెక్నాలజీ డే. జాతీయ సాంకేతిక దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. G7 శిఖరాగ్ర సమావేశం 2021 ఏ నగరంలో జరగనుంది? G7 శిఖరాగ్ర సమావేశం 2021 కార్నివాల్, బ్రిటన్లో జరగనుంది. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరపబడుతుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరపబడుతుంది. ఇది కరెక్ట్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 10. అలాగే ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఏ ఫ్యూచర్ హెల్త్ కేర్. నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్. ప్రతి సంవత్సరం ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరపబడుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చి నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఏ ఫ్యూచర్ హెల్త్ కేర్. దీంట్లో ఏసీ కరెక్ట్, బి తప్పు అనమాట. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 10 అన్నది తప్పు. నెక్స్ట్, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్. ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం ఎప్పుడు? మే 18. ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం జరపబడుతుంది. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఎప్పుడు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ యొక్క సందేశం ఏమిటి? ట్రస్ట్ సైన్స్. అంతర్జాతీయ కాంతి దినోత్సవం 2021 యొక్క సందేశం ఏమిటి? ట్రస్ట్ సైన్స్.
జాతీయ డెంగ్యూ దినోత్సవం ఎప్పుడు? జాతీయ డెంగ్యూ దినోత్సవం ఎప్పుడు? మే 16. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్. యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్. ప్రపంచ రక్తపోటు దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? వరల్డ్ హైపర్ టెన్షన్ డే. ప్రపంచ రక్తపోటు దినోత్సవం యొక్క 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ accurately, control it, live longer. Measure your blood pressure accurately, control it, live longer. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్. ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్. ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోడ్డు భద్రతా వారోత్సవాలు 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోడ్డు భద్రతా వారోత్సవాలు 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? స్ట్రీట్స్ ఫర్ లైఫ్ హ్యాస్ లవ్ 30. స్ట్రీట్స్ ఫర్ లైఫ్ హ్యాస్ లవ్ 30. జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం ఎప్పుడు? జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం ఎప్పుడు? మే 21. అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు? మే 21. ప్రపంచ తేనెటీగల దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ తేనెటీగల దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? బీ ఎంగేజ్డ్, బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్. బీ ఎంగేజ్డ్, బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్. ప్రపంచ తాబేలు దినోత్సవం ఎప్పుడు? మే 23. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ హ్యాస్ ఫర్ నేచర్. అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? మే 25. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఫస్ట్, ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ థైరాయిడ్ అవేర్నెస్ వీక్ 2021 మే 24 నుండి మే 29 వరకు పాటిస్తారు. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం మదర్ బేబీ అయోడిన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అయోడిన్ ఆన్ ద ఉమెన్ అండ్ హెర్ బేబీ. ఇక్కడ 3 వ్యాఖ్యలు ఇచ్చారు. అవి ఏంటంటే మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం జరుపుకుంటారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంటర్నేషనల్ థైరాయిడ్ అవేర్నెస్ వీక్ మే 24, 2021 నుండి మే 29, 2021 వరకు పాటిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం మదర్ బేబీ అయోడిన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అయోడిన్ ఆన్ ద ఉమెన్ అండ్ హెర్ బేబీ, ది కరెక్ట్. ప్రపంచ ఆకలి దినోత్సవం 2021 యొక్క ప్రచార శీర్షిక ఏది? యాస్ యాక్సెస్ ఎండ్స్ హంగర్. ప్రపంచ ఆకలి దినోత్సవం 2021 యొక్క ప్రచార శీర్షిక యాస్ యాక్సెస్ ఎండ్స్ హంగర్. ఆమ్నెస్టీ అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు? ఆమ్నెస్టీ అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు? మే 28. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నో టొబాకో డే ఎప్పుడు? మే 31.
అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం ఎప్పుడు? మే 29. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు? ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు? మే 29. మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం, అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ ఎప్పుడు? మే 28. ప్రతి సంవత్సరం మే 28న అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినోత్సవం లేదా మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ ఆర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ హెల్త్ డే జరపబడుతుంది. ఓకే, అంతర్జాతీయ అంశాలు. లాగ్ బొమర్ ఉత్సవం ఏ దేశంలో జరుగుతుంది? లాగ్ బొమర్ ఉత్సవం ఏ దేశంలో జరుగుతుంది? ఇజ్రాయెల్. ఇటీవల ఇజ్రాయెల్లో జరిగిన లాగ్ బొమర్ ఉత్సవంలో తొక్కిసలాట జరిగి చాలామంది మరణించడం జరిగింది. దేశ చరిత్రలోనే తొలిసారి ఈ క్రింది ఏ దేశ ప్రభుత్వం బయోసెక్యూరిటీ యాక్ట్ చట్టం కింద భారత్లో నివసిస్తున్న తమ దేశ పౌరులపై ఇటీవల కఠిన నిబంధనలు విధించింది? ఆస్ట్రేలియా. ఇటీవల ఆస్ట్రేలియా దేశం ఇండియాలో ఉన్న తమ దేశస్థులు స్వదేశానికి రావద్దని చెప్పేసి ప్రకటించిందనమాట. అది బయోసెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారం తమ దేశ పౌరులను స్వదేశంలోకి అడుగుపెట్టొద్దని తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రకటించడం జరిగింది. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కార్నివాక్ కోప్ పేరుతో వ్యాక్సిన్ను రూపొందించిన దేశం ఏది? రష్యా. ఇటీవల రష్యా దేశము పెంపుడు జంతువుల కోసం కార్నివాక్ కోవ్ పేరుతో ఒక వ్యాక్సిన్ను రూపొందించింది. WHO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? 30 లక్షల మంది. ఇటీవల WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల సుమారు 30 లక్షల మంది ఏటా చనిపోతున్నారని ఈ నివేదికలో తెలిపింది. బాలీవుడ్ దిగ్గజాలు రాజ్ కపూర్ అలాగే దిలీప్ కపూర్లకు చెందిన ఇళ్లను పాక్ ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. అయితే ఇవి ఏ నగరంలో ఉన్నాయి? ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వము బాలీవుడ్ దిగ్గజాలైన రాజ్ కపూర్ మరియు దిలీప్ కపూర్ యొక్క వాళ్ళకు చెందిన ఇళ్లను జాతీయ వారసత్వం సంపదగా ప్రకటించిందనమాట. అయితే ఇవి పెషావర్ నగరంలో ఉన్నాయి. ఇటీవల ఈ క్రింది ఏ భారత పొరుగు దేశంలో ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వం ఓడిపోయింది? ఇటీవల భారత్ పొరుగు దేశమైన నేపాల్లో ప్రభుత్వంపై ఒక విశ్వాస పరీక్ష పెట్టడం జరిగింది. అయితే ఆ విశ్వాస పరీక్షలో ప్రభుత్వం ఓడిపోయింది. కానీ తర్వాత అప్పటికి ప్రధానిగా KP ఓలీ ఉన్నారు, నేపాల్ ప్రధానిగా. అతను పదవీచ్యుతుడు అయ్యాడనమాట. కాకపోతే మళ్ళీ దేశ ప్రధాని పదవిని చేపట్టడానికి సరిపోయే బలం ఏ పార్టీ దగ్గర లేకపోవడంతో మళ్ళీ KP ఓలీ గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. లండన్కు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఈ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేసింది? నైట్ ఫ్రాంక్ సంస్థ గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది అనమాట. అయితే దాని ప్రకారం కింది వాటిలో సరైన జత ఏది అని అడుగుతున్నారు. దాంట్లో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ చెస్ జెన్ మొదటి స్థానం, వాంకోవర్ 3వ స్థానం, న్యూఢిల్లీ 32వ స్థానం, న్యూయార్క్ ఆఖరి స్థానం ఫైనల్. ఇక్కడ ఇచ్చిన 4 కూడా కరెక్ట్ అనమాట. ఈ నివేదికలో చెస్ జెన్
మొదటి స్థానంలో నిలిచింది. అలాగే వాంకోవర్ 3వ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ 32వ స్థానంలో నిలిచింది. అట్టడుగున అమెరికా నగరమైన న్యూయార్క్ నిలిచింది. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ GAVI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా. ప్రపంచంలోని పొడవైన పాదచారుల సస్పెన్షన్ వంతెనను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? పోర్చుగల్. 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన పర్వతారోహకుడు ఎవరు? కామి రీటా షెర్పా. 3వ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి? ఇందాక చెప్పుకున్నాం, ఐస్లాండ్ మరియు జపాన్. నేపాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది? నేపాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది? నేపాలీ కాంగ్రెస్. 2020 అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదికను విడుదల చేసిన దేశం ఏది? 2020 అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదిక అనే ఒక రిపోర్టును అమెరికా విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశంలో మత విద్వేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నివేదిక తెలియజేయడం జరిగింది. కాకపోతే ఆ నివేదిక తప్పు అని చెప్పేసి, నివేదికలో చెప్పింది కరెక్ట్ కాదని చెప్పేసి భారత్ నివేదికను ఖండించడం జరిగింది. G7 శిఖరాగ్ర సమావేశం 2021 ఏ నగరంలో జరగనుంది? G7 శిఖరాగ్ర సమావేశం 2021 కార్నివాల్, బ్రిటన్లో జరగనుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన సాలీ బుబ్జీ ఈ క్రింది ఏ వార్తా పత్రికకు మొదటి మహిళా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఎంపికయ్యారు? ద వాషింగ్టన్ పోస్ట్. ద వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికకు ఇటీవల ఒక మహిళ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఎంపికయ్యారు అనమాట. ఆమె ఎవరు? సాలీ బుబ్జీ. సాలీ బుబ్జీ. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా యొక్క 14వ నిర్వాహకుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇటీవల నాసా యొక్క 14వ నిర్వాహకుడిగా బిల్ నెల్సన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ఆమోదించిన ప్రపంచంలోనే తొలి దేశం ఏది? 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇటీవల కెనడా ఆమోదం తెలిపింది. ఈ విధంగా పిల్లలకు వ్యాక్సినేషన్ను ఆమోదించిన మొట్టమొదటి దేశం కెనడా అనమాట. ఇటీవల అమెరికా కూడా ఈ పిల్లలకు వ్యాక్సినేషన్ను ఆమోదించింది. చైనా ప్రభుత్వం మే 11న 7వ జాతీయ జనగణన వివరాల ప్రకారం చైనా జనాభా ఎంత? ఇటీవల చైనా ప్రభుత్వం అంటే మే 11, 2021న 7వ జాతీయ జనగణన వివరాలను ప్రకటించింది. దాని ప్రకారం ప్రస్తుతం చైనా జనాభా 141.17 కోట్లు. ఈ నివేదిక వచ్చిన తర్వాత చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటి వరకు 2 పిల్లల వరకు అనుమతినివ్వగా 3 పిల్లలను కనడానికి అక్కడ ప్రజలకు అనుమతిని ఇవ్వడం జరిగిందనమాట. భారత్లో బయటపడిన కరోనా వైరస్ ఏ రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన స్ట్రెయిన్గా వర్గీకరించింది? ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్లో పడిన ఒక కరోనా వైరస్ రకాన్ని ఆందోళనకరమైన స్ట్రెయిన్గా గుర్తించిందనమాట. అది ఏంటంటే B1617. ఇటలీ యొక్క రహస్య సేవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకు నాయకత్వం వహించనున్న మొదటి మహిళ ఎవరు? ఎలిజబెట్టా బెల్లోని. ఇటలీ రహస్య సేవల విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనమాట. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకు మొట్టమొదటిసారిగా ఒక మహిళను హెడ్గా నియమించడం జరిగింది. ఆమె ఎవరంటే ఎలిజబెట్టా బెల్లోని. మొదటి బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఇటీవల వర్చువల్ విధానంలో జరిగింది. అయితే దీనికి ఏ దేశం అధ్యక్షత వహించింది? ఇటీవల
బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం వర్చువల్గా జరిగింది. అయితే దానికి భారతదేశం అధ్యక్షత వహించింది. ఎందుకంటే 2021 సంవత్సరానికి గాను బ్రిక్స్ దేశ అధ్యక్ష బాధ్యతలను భారత్ వహిస్తుంది. నెక్స్ట్, ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్టార్లింక్ ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ సంస్థ మొత్తం ఇంటర్నెట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు గాను గూగుల్ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కోవిడ్తో మొత్తం మరణాల అంచనా పేరుతో అధ్యయన నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనే ఒక యూనివర్సిటీ కోవిడ్తో మొత్తం మరణాల అంచనా అనే ఒక నివేదికను విడుదల చేసిందంట. దీంట్లో ఏం చెప్పిందంటే, ప్రపంచ దేశాలు కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని చెప్పేసి ఈ సంస్థ ప్రకటించింది అనమాట. యాక్చువల్గా కోవిడ్ వల్ల జరిగిన మరణాల కంటే తక్కువ చేసి చూపిస్తున్నాయని చెప్పేసి ఈ సంస్థ ఈ నివేదిక తెలియజేసింది. కరోనా టీకాలు 2 డోసులు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్క్ అవసరం లేదని ఏ దేశ వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం ప్రకటించింది? అమెరికా. ఇక్కడ తప్పుపడింది. ఇటీవల అమెరికా దేశానికి చెందిన వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం CDC తమ దేశంలో 2 డోసుల టీకాలు వేసుకున్న వ్యక్తులకు ఇక మాస్క్ అవసరం లేదని ప్రకటించింది అనమాట. ఓకే. COP26 నవంబర్ 2021లో ఎక్కడ జరగనుంది? వాతావరణ సదస్సు. COP26 అనేది ఒక వాతావరణ సదస్సు అనమాట. ఇది నవంబర్ 2000 COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2026 నవంబర్ 2021లో గ్లాస్గో, బ్రిటన్లోని గ్లాస్గో నగరంలో జరగనుంది. UN వాతావరణ మార్పుల సమావేశం యొక్క వాతావరణ మార్పుల కోసం ప్రజల న్యాయవాది, పీపుల్స్ అడ్వకేట్ ఫర్ క్లైమేట్ చేంజ్గా ఎవరు ఎంపికయ్యారు? త్వరలో బ్రిటన్లో జరగనున్న COP26 సమావేశానికి గాను పీపుల్స్ అడ్వకేట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని ఒకరిని ఎంపిక చేశారన్నమాట. అతను ఎవరంటే వాతావరణ మార్పుల కోసం ప్రజల న్యాయవాది, పీపుల్స్ అడ్వకేట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. అతను ఎవరంటే సర్ డేవిడ్ అటెస్బరో. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫానుకు ఆ పేరును సూచించిన దేశం ఏది? ఇటీవల గుజరాత్ తీరం దాటిన తౌటే తుఫానుకు ఆ పేరుని సూచించిన దేశం మయన్మార్. ఈ తౌటే తుఫాను వల్ల మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అవ్వడం జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్న డార్విన్ ఆర్చ్ ఏ దేశంలో ఉంది? యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్న డార్విన్ ఆర్చ్ ఈక్వెడార్లో ఉంది. అయితే ఇటీవల కొన్ని కారణాల వల్ల ఈ డార్విన్ ఆర్చ్ కుప్పకూలడం జరిగిందనమాట. డార్విన్ ఆర్చ్ అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది. ఇది ఎక్కడుంది? ఈక్వెడార్లో ఉంది. అయితే ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచిందంటే అది ఇటీవల కుప్పకూలడం జరిగిందనమాట. సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రకు అవకాశం కల్పించేలా రాకెట్ తరహా విమానాన్ని మే 22, 2021 విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఏది? వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. సాధారణ పౌరులకు కూడా అంతరిక్ష యాత్ర కల్పించడానికి గాను రాకెట్ తరహా ఏమన్నా అంటే ఇప్పుడు విమానం లాంటి ఒక రాకెట్ లాగా అంతరిక్షంలోకి వెళ్ళే ఒక విమానాన్ని మే 22, 2021 వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ప్రయోగించడం జరిగిందనమాట. అంటే ఇది ఒక విమానం లాగా పనిచేస్తుంది. అయితే రాకెట్ లాగా ఉంటుంది, విమానంలా పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కువ మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే అవకాశము ఉంటుందన్నమాట.
నెక్స్ట్ మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? మౌంట్ నీరాగోంగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కాంగో. ఇటీవల ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఎస్ అనే పేరును సూచించిన దేశం ఏది? తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఎస్ తుఫానుకు ఆ పేరుని సూచించిన దేశం ఒమన్. ఇటీవల ఈ ఎస్ తుఫాను వల్ల పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాలు బాగా ప్రభావితమయ్యాయి. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహీం అట్టాహిరు ఏ దేశ సైన్యాధిపతి? ఇటీవల నైజీరియాకు చెందిన ఆ దేశ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహీం అట్టాహిరు ఒక విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. నేపాల్ దేశ అధ్యక్షురాలు ఎవరు? నేపాల్ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40% మందికి, అలాగే 2020 ప్రథమార్థం నాటికి 60% మందికి కోవిడ్ టీకాలు వేసేలా $5,000 కోట్ల అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించిన అంతర్జాతీయ సంస్థ ఏది? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇటీవల $5,000 కోట్ల అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించిందనమాట. దాని ప్రకారం కనీసం 2021 చివరి నాటికి ప్రపంచ జనాభాలో 40% మందికి, అలాగే 2022 ప్రథమార్థం నాటికి ప్రపంచ జనాభాలో 60% మందికి కోవిడ్ టీకాలు వేసేలా ఈ ప్రణాళికను ప్రతిపాదించిందనమాట. 5,000 కోట్ల రూపాయలు అంటే మన కరెన్సీలో ఇంచుమించు 3,50,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య 11 రోజులుగా సాగుతున్న కాల్పుల విరమణకు 2 వర్గాలు అంగీకరించాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించిన దేశం ఏది? ఈజిప్ట్. ఇటీవల ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో ఉన్న హమాస్ ఉగ్రవాద సంస్థ మధ్య ఇంచుమించు 11 రోజులుగా ఒక యుద్ధం జరుగుతుందన్నమాట. అయితే ఈ యుద్ధంలో ఇంచుమించు పాలస్తీనా నుంచి 200-300కు పైగా జనాభా మరణించడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్లో ఒక 5 నుంచి 10 మంది వరకు మరణించడం జరిగిందనమాట. అయితే ఇవి నిరంతరంగా 11 రోజుల పాటు ఈ కాల్పులు జరిగినాయి. అయితే ఈ కాల్పుల విరమణకు అవి 11 రోజుల తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయన్నమాట 2 వర్గాలు. అయితే దీనికి మధ్యవర్తి పాత్ర పోషించిన దేశం ఏంటంటే ఈజిప్ట్. పిఎం నవోమి మాతాపా ఇటీవల ఏ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? సమోవా దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఆమె ఎవరంటే పిఎం నవోమి మాతాపా. ఇటీవల కోవిడ్తో మృతి చెందిన ఫెర్డి నికో యోహానెస్ పై భారత్లో ఏ దేశ రాయబారి? ఇండోనేషియా రాయబారి ఇటీవల భారతదేశంలో మరణించడం జరిగిందనమాట. కోవిడ్తో మరణించడం జరిగింది. నెక్స్ట్ లౌవ్రే మ్యూజియం మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? లౌవ్రే మ్యూజియం మొట్టమొదటి అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? లారెన్స్ డెస్ కార్స్. ప్రపంచంలోనే తొలిసారి ఏ దేశంలో జంతువులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది? రష్యా. ఇటీవల వార్తల్లో నిలిచిన సరికొత్త మోనోక్లోనల్ యాంటీబాడీ కోవిడ్ చికిత్సా విధానం యొక్క మూలాలు ఏ దేశంలో ఉన్నాయి? అమెరికా.
ఇటీవల వార్తల్లో నిలిచిన ఎలిజబెట్టా బెల్లోని ఏ దేశ రహస్య సేవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకు నాయకత్వం వహించిన మొదటి మహిళగా నిలిచారు. ఇటలీ. G7 కూటమి ఆరోగ్య మంత్రుల సదస్సు 2021 ఆతిథ్య దేశం ఏది? బ్రిటన్. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన బాహ్ ఎస్ దాబ్ ఏ దేశ అధ్యక్షుడు? మాలి. ఇటీవల మాలి దేశ అధ్యక్షుడు బాహ్ ఎస్ దాబ్ రాజీనామా చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇటీవల మాలి దేశ అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రిని అక్కడ సైన్యం నిర్బంధించింది. వాళ్ళు నిర్బంధంలో ఉన్నప్పుడే వారి పదవులకి రాజీనామా చేయడం జరిగింది. సిరియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసద్ నియమితులయ్యారు. నెక్స్ట్ జాతీయ అంశాలు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత కింద రాష్ట్రాల విపత్తు స్పందన నిధికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం విడుదల చేసింది? 2021 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత కింద రాష్ట్రాల విపత్తు స్పందన నిధికి కేంద్ర ప్రభుత్వం 8,873 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఏ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు? ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ శాసనసభ స్థానం నుండి పోటీ చేశారు, కానీ ఓడిపోయారన్నమాట. కానీ ఆమె ఓడిపోయినా సరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమె వచ్చే 6 నెలల్లో ఏదో ఒక శాసనసభ స్థానం నుండి గెలుపొందాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వరుసగా ఎన్నవసారి ప్రమాణ స్వీకారం చేశారు? 3వసారి. ఏ రాష్ట్రంలో అమలవుతున్న మరాఠా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది? మహారాష్ట్రలో అమలవుతున్న మరాఠా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిందనమాట. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎవరు? ఎంకే స్టాలిన్. విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలు తీర్పులో భాగం కాదని ఇటీవల ఏ కేసులో భాగంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది? ఏంటంటే కోర్టులు ఒక కేసు విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయి అన్నమాట. ఆ వ్యాఖ్యలు తీర్పులో భాగం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల మద్రాస్ హైకోర్టు వర్సెస్ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కేసులో ఈ తీర్పు ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల వల్ల అసెంబ్లీ ఎన్నికల వల్ల కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా జరిగిందని, అందువల్ల ఎన్నికల సంఘం సభ్యులు ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని చెప్పేసి హత్య కేసులు పెట్టాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిందనమాట. అయితే ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే అవి తీర్పులో భాగం కాదని చెప్పేసి ఓన్లీ విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కాబట్టి దాని తీర్పులో భాగంగా తీసుకోకూడదని చెప్పేసి తీర్పు వెల్లడించిందనమాట. జాతీయ ఆహార భద్రతా చట్టం నగదు బదిలీ లబ్ధిదారులకు 2021 మే జూన్ మాసాల్లో ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి ఎంత మొత్తం ఖర్చు పెట్టనున్నారు? 25,332.92 కోట్ల రూపాయలు. హసీమరా వైమానిక స్థావరం ఏ రాష్ట్రంలో ఉంది? హసీమరా వైమానిక స్థావరం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇటీవల హసీమరా వైమానిక స్థావరం ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విమానాలను ఈ హసీమరా వైమానిక స్థావరంలో ఉంచనున్నారన్నమాట. అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరు? అస్సాం నూతన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. 2020-21 సంవత్సరంలో భారతదేశ జీడిపిలో వైద్య ఆరోగ్య రంగంపై వ్యయం ఎంత శాతం? 1.8%.
2021 సంవత్సరంలో వైద్య ఆరోగ్య రంగంపై 1.8%, జీడిపిలో 1.8% వైద్య ఆరోగ్య రంగంపై వ్యయం చేయడం జరిగిందనమాట. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో సముచిత ప్రాధాన్యం ఇచ్చే దేశాల జాబితాలో 189 దేశాలకు గాను భారత్ 8వ స్థానంలో ఉంది. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో సముచిత స్థానం ఇచ్చే దేశాల జాబితాలో మొత్తం 189 దేశాలకు గాను భారత్ 179వ స్థానంలో ఉందన్నమాట. కరోనా కారణంగా పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్న నేపథ్యంలో దేశంలోని నిష్ణాతులతో ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ మే 8న భారత సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు? 12 మంది సభ్యులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది అనమాట. ఇదేంటంటే కరోనా వల్ల దేశం ఎదుర్కొంటున్న వివిధ పరిస్థితులను ఈ టాస్క్ ఫోర్స్ అంచనా వేయనుందన్నమాట. శ్రీ బద్రీనాథ్ ధామ్ను ఆధ్యాత్మిక స్మార్ట్ హిల్ టౌన్గా అభివృద్ధి చేసేందుకు ఈ క్రింది ఏ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు శ్రీ బద్రీనాథ్ ఉత్తన్ చారిటబుల్ ట్రస్ట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు. ప్రభుత్వ రంగంలో ఉన్న PSU సంస్థలు అయిన ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు, ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు శ్రీ బద్రీనాథ్ ధామ్ను, ఉత్తరాఖండ్లో ఉన్న శ్రీ బద్రీనాథ్ ధామ్ను ఆధ్యాత్మిక స్మార్ట్ హిల్గా అభివృద్ధి చేసేందుకు అక్కడ బద్రీనాథ్ ఉత్తన్ చారిటబుల్ ట్రస్ట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 3వ దశ వ్యాక్సినేషన్ను తక్షణం రద్దు చేసి దేశంలో 100% టీకాల సమీకరణ ద్వారా అందరికీ వ్యాక్సిన్ అందేలా మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్నోసారి బాధ్యతలు చేపట్టారు? 4వసారి. భూగర్భ జలాల క్షీణతను అరికట్టడానికి మరియు వర్షపు నీటిని పొదుపు చేయడానికి అటవీ చెరువులు నిర్మిస్తున్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల హర్ ఘర్ జల్ జాబితాలో చేరిన 4వ రాష్ట్రం ఏది? పుదుచ్చేరి. ఇటీవల ఏ దేశం 4 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ను భారతదేశానికి అందించింది? జర్మనీ. భారత స్నేహపూర్వక దేశాలు అందిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు, భారీ ఆక్సిజన్ ట్యాంకర్లు, అలాగే వైద్య పరికరాలను భారతదేశానికి చేరవేసేందుకు భారత నౌకాదళం చేపట్టిన కార్యక్రమం ఏది? సముద్ర సేతు 2. భారత నౌకాదళం సముద్ర సేతు 2 అనే కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా భారతదేశానికి ఏదైతే దేశాలు ఆక్సిజన్ సిలిండర్లు అలాగే ఆక్సిజన్ ట్యాంకర్లను అందిస్తున్నాయో అటువంటి వాటిని భారతదేశానికి చేరవేయడానికను ఈ ఆపరేషన్ను చేపట్టిందనమాట. పాసేజ్ పేరుతో నావికాదళ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? భారతదేశం మరియు ఇండోనేషియా. భారత సుప్రీంకోర్టు ఇండికేటివ్ నోట్స్ పేరుతో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీని ఉద్దేశం ఏమిటి? ఇటీవల భారత సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణన్ ఇండికేటివ్ నోట్స్ పేరుతో ఒక కొత్త ఫీచర్ను సుప్రీంకోర్టు వెబ్సైట్లోకి అందుబాటులోకి తెచ్చారన్నమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో కీలక మైలురాయిలుగా మారిన తీర్పులను సంక్షిప్తంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా ఆ తీర్పును ఈ ఇండికేటివ్ నోట్స్లో ఉంచుతారన్నమాట. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ఆశ్రమ పాఠశాలలు వంటి గిరిజన పాఠశాలలలో డిజిటల్ పరివర్తన కోసం ఉమ్మడి చొరవపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఏకలవ్య మోడల్ స్కూల్స్ అలాగే ఆశ్రమ పాఠశాలలో ఈ డిజిటల్ అంటే టెక్నాలజీను ప్రోత్సహించడానికి కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు
మరో 6 రాష్ట్రాల్లోని 100 గ్రామాలకు సెన్సార్ ఆధారంగా తాగునీరు అందించాలని కేంద్ర జల శక్తి శాఖ నిర్ణయించింది. అయితే ఆ 6 రాష్ట్రాలు ఏవి? ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక మరియు మణిపూర్. దేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 6 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మణిపూర్ ఈ 6 రాష్ట్రాలకు మొత్తం 7 రాష్ట్రాల్లో కలిపి ఈ 7 రాష్ట్రాల్లోని 100 గ్రామాలకు సెన్సార్ ఆధారిత తాగునీరు అందించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించిందనమాట. దేశంలో మే 15, 2021 నాటికి ఎన్ని రైల్వే స్టేషన్లలో రైల్వే వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మే 15, 2021 నాటికి ఎన్ని రైల్వే స్టేషన్లలో రైల్వే వైఫై సౌకర్యం కల్పించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 6000. దేశవ్యాప్తంగా మే 15, 2021 నాటికి 6000 రైల్వే స్టేషన్లలో రైల్వే వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 2016లో ఏ రైల్వే స్టేషన్లో మొదటి రైల్వే వైఫై సౌకర్యం కల్పించారు? ముంబై. అయోధ్య రామయ్య ఊరేగింపు ఉత్సవాల కోసం రామరథాన్ని తయారు చేస్తున్న విశ్వకర్మ శిల్ప కళాశాల ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న రామాలయానికి అక్కడ రామయ్య ఊరేగింపుకు గాను విశ్వకర్మ శిల్ప కళాశాలకు చెందిన ప్రతినిధులు అక్కడ ఒక రథాన్ని తయారు చేస్తున్నమాట, రామరథాన్ని. అయితే ఈ విశ్వకర్మ శిల్ప కళాశాల కర్ణాటకలో ఉంది. ఆయుష్ గర్ద్వార్ పేరుతో హోమ్ ఐసోలేటెడ్ కోవిడ్-19 రోగుల కోసం వెల్నెస్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి సదుపాయాల కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? పూణేలో భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి సదుపాయాల కేంద్రాన్ని ప్రారంభించారు. తాజా కూరగాయలు ఇంటి పంపిణీ కోసం మోమో మార్కెట్ పేరుతో మొబైల్ యాప్ను విడుదల చేసిన రాష్ట్రం ఏది? మణిపూర్లో మోమో మార్కెట్ పేరుతో ఒక మొబైల్ యాప్ను రూపొందించారు. దీని ప్రకారం తాజా కూరగాయలను ఇంటింటికి పంపిణీ చేస్తారు. ఇటీవల అరేబియా సముద్రంలో బీభత్సం సృష్టించిన తౌక్టే తుఫాను ఎక్కడ తీరం దాటింది? దీప్ ఉనా మధ్య. ఒడిస్సాలోని దీప్ ఉనా మధ్య ఈ గుజరాత్ దగ్గరలోని దీవ్ మరియు ఉనా మధ్య ఈ తౌక్టే తుఫాను తీరం దాటింది. యువతీ యువకుల సహజీవనాలు నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కావు అని సంచలన తీర్పును ప్రకటించిన హైకోర్టు ఏది? పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు. మే 17, 2021 నాటికి దేశ జనాభాలో ఎంత శాతం మందికి కోవిడ్ వైరస్ సోకిందని నీతి ఆయోగ్ ప్రకటించింది? 1.8%. ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ను రూపొందించిన భద్రతా దళం ఏది? భారత నావికా దళం. కేరళ గవర్నర్ ఎవరు? కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఇటీవల భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలను తాత్కాలిక జాబితాలో చేర్చడానికి యునెస్కో అంగీకరించింది? 6. యునెస్కో వారసత్వ ప్రదేశాలను ప్రకటించడానికి ఫైనల్ లిస్ట్ని ప్రకటించడానికి ముందు తాత్కాలిక జాబితాను ప్రకటిస్తుందన్నమాట. ఆ తాత్కాలిక జాబితాలో ఇటీవల భారతదేశానికి చెందిన ఈ 6 ప్రదేశాలను ఈ తాత్కాలిక జాబితాలో చేర్చిందనమాట. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? పశ్చిమ బెంగాల్లో శాసన మండలి ఏర్పాటుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అనే 6 రాష్ట్రాలకు శాసన మండలి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 శాసన మండలిని సృష్టించడానికి లేదా రద్దు చేయడానికి శాసనసభ అధికారం ఇస్తుంది. ఇక్కడ మనకి ఇటీవల పశ్చిమ బెంగాల్ శాసనసభ ఏం చేసిందంటే అక్కడ శాసన మండలి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందనమాట. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం శాసన మండలిని రద్దు చేయడానికి లేదా శాసన మండలిని సృష్టించడానికి శాసనసభకు అధికారం ఉంది. ప్రస్తుతం బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అనే 6 రాష్ట్రాలకు శాసనసభ మండలి ఉందన్నమాట. మొత్తం ఇక్కడ ఇచ్చిన 3 కూడా కరెక్టే. ఈవై ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ విడుదల చేసిన 57వ పునరుత్పాదక శక్తి ఆకర్షణీయ సూచిక రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ
అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? భారత్ 3వ స్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో ఉండగా చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే అమెరికా ఫస్ట్, చైనా 2, భారత్ 3, యునైటెడ్ కింగ్డమ్ 4, ఫ్రాన్స్ 5వ స్థానంలో ఉన్నాయన్నమాట. భారతదేశంలో వ్యవస్థాపించిన సౌర సామర్థ్యం 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12% పెరిగింది. 12% పెరిగి 39 గిగావాట్లకు చేరుకుంది. ఈ నివేదిక ప్రకారం పైన ఇచ్చిన అన్ని కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, డిఏపి ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న 500 రూపాయల రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది? 1200. డిఏపి ఎరువుపై ఇప్పటి వరకు 500 రూపాయల రాయితీని ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని 1200కు పెంచింది. కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం తాజా సూచనల ప్రకారం టీకా తీసుకున్న వారు కోవిడ్ నుంచి కోలుకుని ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిన వారు ఎన్ని రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు? ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ నెగ్వ్యాక్ ప్రకారం కరోనా వచ్చి ఆర్టీపీసీఆర్ టెస్ట్ వచ్చిన 14 రోజుల తర్వాత వారు రక్తదానం చేయవచ్చు అన్నమాట. యాస్ యంగ్ వారియర్ పేరుతో పాన్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? యునిసెఫ్ మరియు దాని భాగస్వామ్య సంస్థ యువ. యునిసెఫ్ మరియు దాని భాగస్వామ్య సంస్థ యువ రెండు కలిపి యాస్ యంగ్ వారియర్ అనే పాన్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించాయి. జహా బీమార్ వహీ ఉపచార్ అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించిన వారు ఎవరు? జహా బీమార్ వహీ ఉపచార్ అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించిన వారు ప్రధాని నరేంద్ర మోడీ. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. పసుపు రంగు ఫంగస్ కేసు ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల శతకోశీయ అభయారణ్యం పరిధి మహానదిలో అరుదైన ఘరియల్ జాతికి చెందిన మొసలి పిల్లలను అధికారులు గుర్తించారు. అయితే శతకోశీయ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఎందుకంటే ఈ శతకోశీయ జాతికి చెందిన మొసళ్ళు అంతరించాయని చెప్పేసి, అంతరించే స్టేజ్లో ఉన్నాయని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది అనమాట. అయితే ఈ మొసలి ఇటీవల ఒక మొసలి పిల్లలు ఒడిశాలో శతకోశి అభయారణ్యం పరిధిలో కనిపించడం జరిగిందనమాట. ఇవేంటే ఘరియల్ జాతికి చెందిన మొసళ్ళు వచ్చి ఘరియల్ జాతికి చెందినవి. ఎక్కడ కనిపించినాయి అంటే శతకోశి అభయారణ్యం పరిధిలో కనిపించినాయి. ఏ రాష్ట్రంలో అంటే ఒడిస్సా. జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా మండలి చైర్మన్ ఎవరు? ద నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా. డాక్టర్ ఎస్కే అరోడా. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన ఎస్ తుఫాను ఎక్కడ తీరం దాటింది? బహనాగా, ఒడిస్సా. ఐటీ నిబంధనలను 4(2) నియమం గురించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సామాజిక మాధ్యమ సంస్థ ఏది? వాట్సాప్. రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి పనులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లతో వార్షిక ప్రణాళికను ఆమోదించారు? 6,420 కోట్ల రూపాయలు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చి గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని ఎన్ని జిల్లాలలో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ మే 28, 2020 ప్రకటించింది? 13. ఈ క్రింది వాటిలో ఏ నదిని టిబెట్లో యార్లుంగ్ సంగ్పో అని పిలుస్తారు? బ్రహ్మపుత్ర. వర్షాకాలంలో చెట్లు నాటే పౌరులకు అవార్డులు ఇవ్వడానికి అంకుర్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. వందన్ యోజన పథకాన్ని అమలు చేయడానికి గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? నీతి ఆయోగ్. యువ రచయితలకు మార్గదర్శకత్వం కోసం యువ ప్రధానమంత్రి పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.
కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే సామాగ్రిపై పన్ను మినహాయింపు కల్పించే అంశంపై అధ్యయనం కోసం ఈ క్రింది ఎవరి నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వవర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది? కన్రాడ్ సంగ్మా. కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్ ఇంక్లూజివ్ భారత్ అనే నివేదికను ఈ క్రింది ఏ సంస్థతో కలిసి నీతి ఆయోగ్ విడుదల చేసింది? మాస్టర్ కార్డ్. కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలిపే ఈ కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ సేవలను సుప్రీంకోర్టు తెలుగు సహా దేశంలోని ఎన్ని ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది? 14. దేశంలో చిరుతలు అంతరించిపోయాయంటూ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించింది? 1952. ప్రాజెక్ట్ చీతాని ప్రాజెక్టులో భాగంగా ఏ దేశం నుండి చిరుత పులులను ఇండియాకు తీసుకురానున్నారు? దక్షిణాఫ్రికా. ప్రాజెక్ట్ చీతానిలో భాగంగా దక్షిణాఫ్రికా నుండి చిరుత పులులను ఇండియాకు తీసుకురానున్నారు అన్నమాట. 2020 డిసెంబర్ నుంచి 2021 జనవరి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ప్రకారం దేశం మొత్తం మీద ఎంత శాతం మందికి కరోనా సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది? 24.1%. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ పేరును ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్గా మార్పు చేశారు. ఈ చర్య ప్రసారకర్తలు మరియు ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్లను దాని పరిధిలోకి తెస్తుంది. ఐబిఎఫ్ 1999లో స్థాపించబడింది. ఇక్కడ ఇచ్చిన వ్యాఖ్యలన్నీ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంశాలు. కడప ఉక్కు పనుల్ని ఏ సంస్థకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది? కడప ఉక్కు పనులను ఎస్ఆర్ స్టీల్స్కి అప్పచెప్పాలని చెప్పేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. నాడు నేడు కింద పాఠశాలలలో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్కు 10 ఏళ్లలో తీర్చేలా ప్రపంచ బ్యాంకు నుంచి ఎంత మొత్తం రుణం తీసుకొనున్నారు? 1860 కోట్ల రూపాయలు. ఉచిత పంటల బీమా పథకం కింద 2020 ఖరీఫ్ పంట నష్టానికి 38.30 లక్షల మంది రైతులకు గాను ఎంత మొత్తం ఇవ్వనున్నారు? 2589 కోట్ల రూపాయలు. 2020 ఖరీఫ్ పంటలో నష్టపోయిన రైతుల కోసం మొత్తం 38.30 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా కింద 2589 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వనున్నారు అన్నమాట. వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏ జిల్లాలో అభివృద్ధి చేయనున్నారు? కడప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు సర్వీసుల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది? 10 ఏళ్ల పాటు. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన కులాలకు విద్యా సంస్థలు అలాగే సర్వీసుల్లో రిజర్వేషన్లను మరో 10 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లో ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కాకర్ల చెన్నారెడ్డి మరియు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న అభ్యసన పరివర్తన ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఎంత మొత్తం రుణ సాయంగా అందించనుంది? 1860 కోట్ల రూపాయలు. ఏ ఏడాదిలో 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది? 2024-25. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం స్కూళ్లను సిబిఎస్ఈలోకి మార్చాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. అయితే 2024-25కి 10వ తరగతి చదివే విద్యార్థులు సిబిఎస్ఈలో రాసేలా ఇప్పటి నుంచి కార్యాచరణను చేపట్టనున్నారన్నమాట. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాను ఏ సంస్థకు విక్రయించనున్నారు? అదానీ గ్రూప్. విశాఖలోని కైలాసగిరి కొండ నుంచి విజయనగరం జిల్లాలోని ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయం వరకు బీచ్ కారిడార్ అభివృద్ధికి ప్రాథమిక అనుమతులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మే 17న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీని విలువ ఎంత? 1021 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా 3వ ఏడాది తొలి విడత చెల్లింపుల కింద మే 13, 2021న ఎంత మొత్తం రైతుల ఖాతాలో జమ చేశారు? 3928.88 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకంలో భాగంగా 3వ ఏడాది తొలి విడత కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3928.88 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో
మే 13, 2021 జమ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధో హక్కుల పరిరక్షణ నోడల్ ఏజెన్సీగా ఈ క్రింది ఏ సంస్థను ప్రభుత్వం నియమించింది? ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ వేస్ అండ్ మీన్స్ పరిమితిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఎంతకు పెంచింది? 51,560 కోట్ల రూపాయలు. నెల్లూరులో ప్రతిపాదించిన కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు విస్తీర్ణం ఎంత? 11,906 ఎకరాలు. 11,900 ఎకరాల విస్తీర్ణంలో నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక పార్కును ప్రకటించారు. జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? రాజమహేంద్రవరం. మే 14న జరిగిన 8వ విడత రైతు సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా రైతు మన్నూరమ్మను అభినందించారు. అయితే ఆమె ఏ జిల్లాకు చెందినవారు? అనంతపురం. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఏపీ ఇండస్ట్రియల్ గ్యాస్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి విధానాన్ని మే 18, 2021 ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న 360 టన్నుల సామర్థ్యం నుంచి ఏడాదిలోగా 700 టన్నుల ఉత్పత్తి సాధించేలా దీన్ని రూపొందించారు. ఖాళీలా పడిన PSA ఆక్సిజన్ యూనిట్లను కనీసం మెట్రిక్ టన్ను సామర్థ్యంతో పునరుద్ధరించాలని, అలా పునరుద్ధరించిన వారికి పెట్టుబడి రాయితీ కింద 25% ఇస్తామని ప్రకటించారనమాట. ఇక్కడ ఇచ్చిన 3 కూడా కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఇండస్ట్రియల్ గ్యాస్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి విధానం 2021-22ను ప్రకటించింది. దాని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 360 టన్నుల సామర్థ్యాన్ని 700 టన్నులకు పెంచాలని నిర్ణయించారు. అలాగే ఏదైతే ఖాళీలో పడిన ఆక్సిజన్ యూనిట్లు ఆక్సిజన్ తయారీ సంస్థలు ఉన్నాయో అవి మెట్రిక్ టన్ను సామర్థ్యంతో పునరుద్ధరిస్తే వాళ్ళకి 20% వరకు రాయితీని ప్రకటించారనమాట. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? మే 18, 2021 నాటికి మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్య 119,875. మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 చొప్పున చెల్లిస్తారు. మే 18, 2021 నాటికి 332 కోట్ల రూపాయలను మత్స్యకార భరోసా కింద చెల్లించారు. ఇక్కడ ఇచ్చిన 3 కరెక్ట్ అనమాట. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది? మే 20, 2021. మే 20, 2021లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానం ఏంటంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ఆపాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఆమోదించారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2020-21 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల శాతం ఎంత? 1.58%. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2020-21లో రాష్ట్ర స్థూలోత్పత్తిలో 1.58% పెరుగుదల నమోదైందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను ఎప్పటి వరకు పొడిగించారు? మే 2031. ఆంధ్రప్రదేశ్కు 2021-22 నుంచి 2025-26 వరకు పనితీరు ఆధారంగా ఎంత మొత్తం మంజూరు చేసేందుకు ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది? 63,037 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్కు 2021-22 నుంచి 25-26 వరకు 5 సంవత్సరాల కాలానికి గాను పనితీరు ఆధారిత నిధులను 63,037 కోట్ల రూపాయలను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంచనా ఎంత? 2,29,779.27 కోట్ల రూపాయలు. ఇటీవల మృతి చెందిన ఆచార్య యడ్ల సింహాద్రి ఈ క్రింది ఏ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నారు? ఆంధ్ర యూనివర్సిటీ. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన మాజీ ఉపకులపతి ఆచార్య యడ్ల సింహాద్రి మరణించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగంలో 2 ఏళ్ల ప్రగతికి సంబంధించి మే 22, 2021 ప్రభుత్వం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఎంత శాతం ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు? 95% ప్రజలు. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 1న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు మే 21న సంచలన తీర్పు ఇచ్చింది. ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ సరిగ్గా పాటించలేదని చెప్పేసి అప్పుడు జరిగిన ఈ ఎలక్షన్లను హైకోర్టు క్యాన్సిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైనా ఎలక్షన్ చేపట్టే ముందు పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మే 21, 2021న వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ కింది వాటిలో ఏది దానిలో లేదు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ వైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ. ఇక్కడ మనకి మే 21, 2021న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఉంటారు. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి సంస్థ, అలాగే ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ అనమాట. ఈ 3 ఏర్పాటు చేసింది. కోవిడ్ కోసం ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న ఇటీవల వార్తల్లో నిలిచిన కృష్ణపట్నం వాసి ఎవరు? ఆనందయ్య. తూర్పు నౌకాదళం రూపొందించిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, శ్రీకాకుళం. 2020 ఖరీఫ్ కాలానికి గాను మే 25, 2021న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొత్తం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం నిధులు మంజూరు చేశారు? 1820.23 కోట్ల రూపాయలు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నపిల్లల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది? 10 లక్షల రూపాయలు. ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైంది? హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? మే 30, 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు 131,725.55 కోట్ల మేర ప్రయోజనం కల్పించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల ఖాతాలకు నేరుగా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ప్రత్యక్ష నగదు బదిలీ కింద 95,528.50 కోట్ల రూపాయలను జమ చేశారు. పరోక్షంగా వివిధ పథకాల ద్వారా 36,197.5 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఇక్కడ ఇచ్చిన 4 కూడా కరెక్ట్ అనమాట. ఎందుకంటే మే 30, 2021 నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో 131,765.55 కోట్లలో ప్రయోజనం కల్పించారన్నమాట మొత్తం రాష్ట్ర ప్రజలకు. అలాగే డైరెక్ట్ ప్రత్యక్ష నగదు బదిలీ కింద 95,528.50 కోట్లను, అలాగే పరోక్షంగా వివిధ పథకాల ద్వారా 36,197.05 కోట్లను ప్రజలకు అందించారు. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,41,52,386 కుటుంబాలకు వివిధ పథకాలు అందిస్తున్నారు. 18% కుటుంబాలకు ఏదో ఒక పథకం అందుతుంది. 82% కుటుంబాలకు 2 అంతకన్నా ఎక్కువ పథకాలు లబ్ధి కలుగుతుంది. ఇక్కడ ఇచ్చిన కూడా కరెక్ట్ అనమాట. 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ క్రింది వాటిలో వేటిని ఆవిష్కరించారు? 2వ ఏట ఇచ్చిన మాటకే పెద్దపీట పేరిట ఒక లేఖను విడుదల చేశారు. అలాగే మలి ఏడు జగనన్న తోడు జగనన్న మేనిఫెస్టో 2019 పేరిట డాక్యుమెంట్ని విడుదల చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 లేఖలను ప్రజలకు అందించారన్నమాట. అవి ఏంటంటే, ఒకటి 2వ ఏట ఇచ్చిన మాటకి పెద్దపీట అని ఒక లేఖను విడుదల చేశారు. అలాగే మలి ఏడు జగనన్న తోడు జగనన్న మేనిఫెస్టో 2019 అని ఒక డాక్యుమెంట్ విడుదల చేసి ఉంటాయి. ఈ 2 వాటిని కూడా వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రతి ఇంటికి కూడా వీటిని అందిస్తారన్నమాట. అంటే ఈ 2 సంవత్సరాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మొత్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 90% వరకు మేము అమలు చేశామని, అవన్నీ మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ప్రజలకు తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటుకు అనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కరెక్ట్ అనమాట. ఇటీవల ప్రతి లోక్సభ నియోజకవర్గంలో అంటే
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 19 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గంలో ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటుకు అనుమతిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నమాట. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాను ఏ సంస్థకు విక్రయించనున్నారు? అదానీ గ్రూప్. ఇటీవల మృతి చెందిన కె జయరాం నాయక్ ఈ క్రింది ఏ సంస్థ డైరెక్టర్గా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ అంశాలు. 2021 మే 1న మంత్రి పదవి నుండి తొలగించే నాటికి ఈటెల రాజేందర్ ఏ పోర్ట్ఫోలియో చూస్తున్నారు? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. నల్లరేగడి నేలల్లో సాగుకు అనువైన SVT 68 అనే జొన్న వంగడాన్ని ఈ క్రింది ఏ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, వికారాబాద్. వినియోగదారులే స్వయంగా సెల్ ఫోన్తో మీటర్ రీడింగ్ స్కాన్ చేసి బిల్లులు తీసుకునేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏది? TSSPDCL. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ద ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ప్రకటించే గ్రీన్ ఉర్జా 2020 పురస్కారాల్లో భాగంగా గ్రిడ్ అనుసంధానిత పునరుత్పాదక విద్యుత్ విభాగంలో తొలి స్థానంలో నిలిచి గ్రీన్ అవార్డు దక్కించుకున్న విద్యుత్ పంపిణీ సంస్థ ఏది? TSSPDCL. స్పుత్నిక్ వి టీకాను భారతదేశంలో తొలిసారిగా ఏ నగరంలో పంపిణీ చేశారు? హైదరాబాద్. ఎందుకంటే దీన్ని రెడ్డిస్ ల్యాబ్, స్పుత్నిక్ విని రెడ్డిస్ ల్యాబ్ దిగుమతి చేసుకుందనమాట. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసేందుకు మే 18, 2021న కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇప్పటి వరకు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయలేదు, కానీ మే 18, 2021న తెలంగాణ ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అంగీకరించిందనమాట. పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. ఈ క్రింది ఏ థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలో వేర్వేరు సమయాల్లో ఇచ్చిన అన్ని పర్యావరణ అనుమతులు 7 నెలల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ మే 27, 2021న తీర్పు వెల్లడించింది? రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి వివిధ అంశాల్లో ఇచ్చిన పర్యావరణ అనుమతులను 7 నెలల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ మే 27, 2021న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఒక తీర్పు వెల్లడించిందనమాట. తెలంగాణలోని వెనకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించారు? 10 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బూసిరెడ్డి జనార్దన రెడ్డి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ వీడియోలో ముఖ్యమైన తేదీలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు చూసాము. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద ఆర్థిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, ఈ మిగతా అంశాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ని మీరు ఈమెయిల్లో పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.